అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మిమిను వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నా. మీరందరూ ఎలా ఉన్నారో నాతో కామెంట్ బాక్స్ లో షేర్ చేసుకోండి. సో ఈ రోజు ఈ వీడియోలో నేను ఒక క్యూట్ ఆర్గనైజర్స్ చూపించాలనుకుంటున్నాను. సో ఇవి మీషోలో మోస్ట్ ట్రెండింగ్ లో ఉన్న ఆర్గనైజర్స్ అన్నమాట. మీషోలోనే కాదు, ఇన్స్టాగ్రామ్ లో కూడా ఈ ఆర్గనైజర్స్ అనేవి ఇప్పుడు కొత్తగా వస్తున్నాయి. సో నాకైతే చాలా బాగా అనిపించాయి. మెయిన్ ఈ క్యూట్ ది చూడండి, ఎంత క్యూట్ ఉందో కదా. సో ఇవి మనం ఇంట్లో ఆర్గనైజ్ చేసుకోవడానికి చాలా క్యూట్ గా అండ్ చాలా ట్రెండింగ్ గా అండ్ నీట్ గా ఉంటాయి అనమాట. సో మా ఇంటి కోసం అని నేను పర్చేస్ చేస్తాను. మీలో ఎవరికైనా యూజ్ అవుతాయేమో అని చెప్పి వీడియో చేస్తున్నాను. ఒకవేళ నచ్చితే పర్చేస్ చేసుకోండి. అండ్ ఇవన్నీ మనకి మీషోలో కొత్తగా వచ్చిన ఆర్గనైజర్స్ అండి. అవి ఎలా ఉన్నాయి, ఏంటి క్వాలిటీ ఏంటి అనేది చూపించేస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నేనైతే టోటల్ ఒక 6 to 7 ఆర్గనైజర్స్ అని పర్చేస్ చేస్తాను. అన్ని మీతో షేర్ చేసుకుంటాను, ఎలా ఉన్నాయి ఏంటి అనేది, ప్రైజెస్ ఏంటి, ఎలా వచ్చింది అనేది. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీరు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో మన ఫస్ట్ ఆర్గనైజర్ నేను ఎలానో పట్టేసుకున్నాను కదా, ఇది చూపిస్తాను. సో ఇది ప్యాకింగ్ ఎలా వస్తాయి అంటే మనకి జస్ట్ ఇట్లా ఫోల్డ్ చేసేసి వస్తాయి. మనం ఇట్లా సెట్ చేస్తే సెట్ అయిపోతాయి అనమాట. పెద్ద ప్రాబ్లం ఏం లేదు. ఆర్గనైజర్స్ అన్ని ఎంత క్యూట్ ఉన్నాయంటే నాకైతే చాలా చాలా బాగా నచ్చాయి. ఇది మనం ఎవరికైనా గిఫ్ట్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి జూట్ కాటన్ ఉంటుంది కదా, ఆ థ్రెడ్ రోప్ తో చేసింది అనమాట. జూట్ కాటన్ తో చాలా క్యూట్ ఉంది చూడండి. ఇది ఇందులో మనము కొన్ని థింగ్స్ ఎలా అయినా మీకు ఎలా కావాలంటే అలా యూజ్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి షెల్ఫ్స్ లోని పెట్టడానికి చిన్న చిన్న థింగ్స్ ఇందులో వేసుకోవడానికి బాగుంటుందని చెప్పి ఆర్గనైజింగ్ తెప్పించాను. నాకైతే ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట. చాలా బాగుంది. దీని పైనుంచిన క్యాప్ చూసారా ఎంత బాగుందో, చాలా క్యూట్ వచ్చింది. ఇదంతా జూట్ తో చేసింది అనమాట. చాలా బాగుంది. జూట్ థ్రెడ్ తో చేసింది. సో మనకి షేప్స్, కలర్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి వీటిల్లోని. ఇంకా డిఫరెంట్ షేప్స్, కలర్స్ చాలా అవైలబుల్ ఉన్నాయి. నా ప్రిఫరెన్స్ వచ్చేసి ఎల్లో, అందుకని చెప్పి నేను ఎల్లో పర్చేస్ చేస్తాను. నాకు కావాల్సిన కలర్ ఎల్లో అనమాట. సో అందుకని ఎల్లో పర్చేస్ చేస్తాను. చాలా 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 క్యూట్ ఉందండి. సో ఇది చూడండి ఒకసారి, షేప్ మీకు అర్థమవుతుంది. ఇలా వచ్చింది అనమాట. ప్రైస్ కూడా చెప్తాను మీకు. ఇది ప్రైస్ కూడా అరౌండ్ మనకి 400 అట్లా పడింది. మనం గిఫ్టింగ్ పర్పస్ కి వాటికి 460 అట్లా వచ్చింది. సో ఇప్పుడే కొత్తగా వస్తున్నాయి కాబట్టి కొంచెం కాస్ట్లీ ఉంటాయి. అండ్ లేకపోతే దీనికి కూడా ప్రైస్ డ్రాప్ అనేది ఉంటుంది. బట్ పర్చేస్ చేసుకోండి, చాలా బాగున్నాయి అనమాట. సో చూడండి, దీనికి ఐస్ ఇవన్నీ లోపల స్టిచ్ చేస్తారు. క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది. సో ఇలా వచ్చింది అనమాట ఈ ఆర్గనైజర్. దీనికి లోపల వచ్చేసి మనకి ఎంత ఉంది చూసారా, మనకి హ్యాండ్ ఎంత వరకు వెళ్ళిందో. సో స్పేస్ కూడా చాలా బాగుంది. స్పేషియస్ గా ఉన్నాయి అనమాట ఈ ఆర్గనైజర్స్ లో. లోపలంతా స్పేషియస్ గా, ఐస్ చూసారా మనకి ఊడిపోతే అని ఏం లేదు, లోపలంతా స్టిచ్ చేస్తారు. సో చాలా స్పేషియస్ గా ఉంది. బ్యాగ్ కూడా మనకి ఇలా చాలా క్యూట్ ఉండేయండి. ఎవరికైనా నచ్చితే పర్చేస్ చేసుకోండి హ్యాపీగా. చిన్న థింగ్స్ మనము దాచిపెట్టాలంటే ఇట్లా ఇందులో ఈ ఆర్గనైజర్ లో స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగున్నాయి. నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ వీటిలో కలర్ కాంబినేషన్స్ అయితే మల్టిపుల్ కలర్ కాంబినేషన్స్ ఆప్షన్స్ ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ మీరు డెఫినెట్ గా ట్రై చేయొచ్చు. ఇదైతే నాకు చాలా బాగుంది, చాలా క్యూట్ ఉంది. మెయిన్ గిఫ్టింగ్ పర్పస్, పిల్లలకి ఎవరికైనా గిఫ్ట్ కూడా ఇవ్వచ్చు. వాళ్ళకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. దీంతో ఆడుకోవడానికి పిల్లలు ఆడుకున్న టాయ్స్ కూడా, చిన్న థింగ్స్ కూడా ఇందులో వేసుకోవచ్చు. చాలా బాగున్నాయి అనమాట. సో నచ్చితే ట్రై చేయండి. ఇది మన ఫస్ట్ ఆర్గనైజింగ్. దీనికి ఇవి చూసారా, ఇయర్స్ లాగా ఎంత బాగా కుట్టారో. ఇదంతా చాలా బాగుంది. వర్క్ ఫినిషింగ్ అంతా బాగుంది. సో ఆ ప్రైస్ పెట్టారంటే కంప్లీట్లీ వర్త్ ఇట్ అండి. దీనికి అంత వర్క్ ఉందన్నమాట. సో నచ్చితే పర్చేస్ చేసుకోండి. ఇది మన ఫస్ట్ క్యూట్ ఆర్గనైజర్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ఉన్న బిగ్ ఆర్గనైజర్ చూపిస్తాను. సో చూసేసారా, ఇది కూడా మనకి ప్రైస్ అరౌండ్ ఇది కూడా అంతే 500 అలా పడింది. ఎంత బాగుందో చూసారా, చాలా క్యూట్ ఉంది కదా. కాంబినేషన్ ప్యాటర్న్ అంతా నాకు భలే నచ్చేసింది. సో ఇందులోని పిల్లలు టాయ్స్ వేసుకోవచ్చండి. సో చాలా టాయ్స్ పెట్టుకోవచ్చు. ఇంకా మనకి మీ ఇష్టం అనమాట. నాకు సడన్ గా గుర్తు రావట్లేదు ఏం పెట్టచ్చు అనేది. మీరు ఏది కావాలంటే అట్లా పెట్టుకోవచ్చు. అండ్ ఇందులో మనము ఇంకా బుక్స్ కూడా పెట్టుకోవచ్చు. చిన్న బుక్స్ స్టోరేజ్ పర్పస్ కి చాలా బాగుంటుంది అనమాట. ఏమైనా మీకు అన్యూస్ థింగ్స్ స్టోర్ చేసుకోవాలంటే అట్లా స్టోర్ చేసుకోవచ్చు. చాలా బాగుంది. దీని లోపల స్పేస్ చూసారా ఎంత పెద్దగా ఉందో. సో చాలా క్యూట్ ఉంది. ఇది కూడా పిల్లలు టాయ్స్ వేసుకోవడానికి అయితే బెస్ట్ ఆర్గనైజర్ అనేది నాకు అనిపిస్తుంది. ఇదైతే నాకు అట్లానే ఉంది, చాలా బాగా నచ్చింది. దీనికి మనకి క్యాప్ కూడా ఇచ్చారు. సో చూడండి, క్యాప్ కూడా మనకి ఇదంతా జూట్ థ్రెడ్ తోని మనకి చేసింది అనమాట. చాలా బాగుంది.
హ్యాండిల్ కూడా మనకి ఇలా ఇచ్చారు. ఇది కూడా మనం ఇలా పెట్టేసుకోవడమే అనమాట. కాంబినేషన్ బాగుంది. దీనికి ఇయర్స్ వచ్చాయి అనమాట. ఇట్లా ఇయర్స్ వచ్చాయి. కిందేమో లెగ్స్ లాగా యాక్చువల్ గా 2 ఐస్ కూడా వచ్చాయి. ఐస్ ఇది గమ్ పెట్టి అంటించారు అనమాట. ఐస్ ఊడిపోయి నా దగ్గర ఉన్నాయి. సో ఐస్ అనేవి నేను తర్వాత ఫిక్స్ చేస్తాను. పిక్చర్ యాడ్ చేస్తే చెక్ చేయండి. ఐస్ కూడా పెడితే ఇంకా చాలా బాగుందనమాట. కాకపోతే ఇందులో జస్ట్ ఫెవిక్విక్ తో అంటించారు అంతే, అందుకని ఊడొచ్చినాయి. సో ఏం పర్లేదు, మీకు ఐస్ ఉన్నదే వస్తుంది, ప్రాబ్లం లేదు. బట్ నచ్చితే హ్యాపీగా కూడా ప్లేస్ చేసుకోవచ్చు. సో లోపల ఇలా ఉందన్నమాట. చిన్న చిన్న థింగ్స్ పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. నాకైతే చాలా యూస్ఫుల్ అనమాట. నేను ఎక్కడ పడితే వీడియో షూట్ చేశాక కొన్ని థింగ్స్ అట్లా పెడుతూ ఉంటాను. సో నాకైతే చాలా యూస్ఫుల్ థింగ్స్ ఇవి. సో నాకు చాలా బాగా నచ్చింది. మీకు నచ్చితే మీరు పర్చేస్ చేసుకోండి. నేను మా ఇంటి కోసం ఆర్డర్ చేసా. ఒకవేళ మీకు ఎవరికైనా ఇలాంటి ఆర్గనైజర్ యూజ్ ఉంది అంటే ట్రై చేయండి. చాలా ట్రెండీగా ఉన్నాయి. అంటే బాక్సుల టైప్ కాకుండా ఇట్లా చిన్న చిన్న బాక్సెస్ అట్లా కాకుండా ఆర్గనైజింగ్ ఇలా పెట్టుకోండి. ఇంటిని ఇంకా అందంగా చేసేస్తా అనమాట. మన ఇంటికి ఇంకొంచెం అందాన్ని తీసుకొస్తే ఈ ఆర్గనైజర్స్ చాలా క్యూట్ ఉంది. మిస్ కాదు, డెఫినెట్ గా ట్రై చేయండి. ఇప్పుడైతే కాంబో చూపిస్తాను. ఇది చూసారా కాంబినేషన్ ఎంత బాగుందో. ఇవి సైజెస్ అనమాట, సైజ్ ని బట్టి ఉంటాయి. ఇదిగోండి ఇలాగా ఫస్ట్ సైజ్, ఇది సెకండ్ సైజ్, ఇది థర్డ్. క్యూట్ సైజ్, ఎంత క్యూట్ ఉందో చూసారా. చిన్నగా అసలు మన హ్యాండ్ పర్స్ లాగా ఎంత క్యూట్ ఉందో, చాలా బాగుందన్నమాట. ఇది కూడా ఇట్లా ఫోల్డ్ అయ్యి వచ్చినాయండి. మనం ఇట్లా జస్ట్ ఇలాంటి సరిపోద్ది. సో చిన్నది, ఇది కూడా నాకు బాగా నచ్చింది. కాంబినేషన్ నచ్చింది మెయిన్. ఇక్కడ గ్రే, ఎల్లో, వైట్ దగ్గర నుంచి చూపిస్తాను చూసేయండి. ఇది కూడా చాలా బాగుందన్నమాట. మనం చాలా థింగ్స్ పెట్టుకోవచ్చు ఇందులో. ఇయర్ రింగ్స్ అవి కూడా అట్లా వేసుకోవచ్చు, చాలా బాగుంటాయి. నెక్ సెట్స్ అట్లా పెట్టుకోవచ్చు. సో నాకు బాగా నచ్చేసినాయండి ఈ ఆర్గనైజర్స్. ఒకవేళ మీరు ఎవరికైనా నచ్చితే పర్చేస్ చేసుకోండి. ప్రైస్ కూడా రీజనబులే. ఇవి 3 కాంబో కలిపి మనకి రీజనబుల్ ప్రైస్ కి వచ్చి అరౌండ్ 350-400 కల్లా వచ్చి చాలా బాగున్నాయి అనమాట. ఇది పెద్ద సైజు, మనకి ఇది పెద్ద సైజు. లోపల కూడా చాలా థింగ్స్ వెళ్ళిపోతాయి. ఇదిగోండి ఇలా చాలా థింగ్స్ అనే పెట్టుకోవచ్చు మనం. అంటే ఇది ఇంకొకటి అనమాట. సో ఇది కూడా ఇలా పిల్లలు ఉన్న ఇంట్లోని ఇలాంటి ఆర్గనైజర్స్ చాలా బాగా పనికొస్తాయి. ఎందుకంటే పిల్లలు ఉంటేనే చాలా థింగ్స్ మనం కొంటూ ఉంటాము. ఎక్కడ పెడతామో ఎలా పెడతామో తెలియదు. ఇలాంటివి ఉంటే వాటిలో మనము స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ చాలా క్యూట్ గా ఇంటికి అందంగా కూడా అనిపిస్తుంది. సో మిస్ కావద్దు. ఇది 3 కలిపి కాంబో సెట్. ఈ కాంబో ఎంత వచ్చింది ఏంటి అనేది ప్రైస్ స్క్రీన్ మీద యాడ్ చేస్తే చెక్ చేయండి. ఇది మన థర్డ్ అనమాట. ఇది ఇలాగా చాలా బాగుంది కదా. సో కలర్ ఎంతమందికి నచ్చింది కింద కామెంట్ చేయండి. వీటిలో కూడా కాంబినేషన్స్ అవైలబుల్ ఉన్నాయి. మీకు నచ్చిన కలర్ మీరు ట్రై చేయొచ్చు. అక్కడి నుంచి ఇక్కడ ఉన్నాయి కదా, ఇవి చూపిస్తాను. వీటికైతే మనకి చక్కగా హ్యాండిల్స్ కూడా వచ్చాయి అనమాట. ఏదో వెజిటేబుల్ బ్యాగ్స్ ఎట్లా పెట్టినట్టు హ్యాండిల్స్ కూడా వచ్చి ఈజీగా మనం తీసి పక్కన పెట్టొచ్చు. సో దీనికి కూడా ఇది కూడా కాంబోస్ అనమాట. ఇట్లా 3 వచ్చాయి కాంబో. ఇలా 3 కలిపేసి మనకి ఎంత ప్రైస్ సిరీస్ కుట్టలేదు, నేను స్క్రీన్ మీద ఇస్తాను. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అనమాట. సో చూడండి, ఇక్కడ వచ్చేసి మనకి ఇట్లా జూట్ ఇలాగా స్టిచ్ వచ్చింది. ఒక్కొక్కరు ఒక్కటి తీసుకోవచ్చు. అండ్ మనం గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బాగుంటుంది. కమింగ్ శ్రావణ మాసం వస్తుంది. రిటర్న్ గిఫ్ట్స్ అవి ఇవ్వడానికి ఇవి చాలా బాగుంటాయి. ఎవరైనా రిటర్న్ గిఫ్ట్స్ బర్త్డేస్ కి అట్లా రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి అయితే ప్లాన్ చేస్తే కనుక ఇలాంటివి కూడా తీసుకోండి. ఇంట్లో ఆడవాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతాయి. అండ్ కిడ్స్ టాయ్స్ వేసుకోవడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. సో దీనికైతే హ్యాండిల్ అనేది మనకి ఇలా వచ్చింది. లోపల వచ్చేసి ఇలా ఉన్నాయి అనమాట. లోపలికి అయితే చాలా నా హ్యాండ్ అయితే పెట్టేసింది చూసారా, అంత లోతుగా ఉందన్నమాట. చాలా బాగుంది. గ్యాప్ అనేది చాలా ఎక్కువ ఉంది. ఇది సెకండ్ది, అందులోనే సెకండ్ సైజ్ అనమాట. ఇది సెకండ్ సైజు, ఇది థర్డ్ సైజ్. ఎంత క్యూట్ ఉందో చూడండి. చిన్నగా బుజ్జిగా ఉంది. ఇది కూడా చాలా బాగుంది. మిస్ కావద్దు, డెఫినెట్ గా ట్రై చేయండి. ఇది 3 అనమాట. ఈ 3 కూడా మనకి కాంబో సెట్. ఈ 3 కూడా కాంబో సెట్. మీకు నచ్చితే ఇలా 3 పర్చేస్ చేసుకోవచ్చు. ఈ కాంబో పీస్ వచ్చేసి ప్రైస్ అస్సలు గుర్తులేదు, స్క్రీన్ మీద ఇస్తా, డెఫినెట్ గా ట్రై చేయండి. ఇదనమాట. ఇట్లా గిఫ్ట్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ఇలా షెల్ఫ్స్ లోని పెట్టుకోవడానికి చాలా అందంగా ఉంటుంది. నేను పెట్టుకుంటాను. పెట్టాక కూడా ఎలా ఉందో కూడా చిన్న క్లిప్ యాడ్ చేస్తే చెక్ చేయండి. అండ్ మెయిన్ ఇదన్నమాట. ఇదేంటంటే అసలు చూస్తే పోపుల డబ్బాలా అనిపిస్తుంది కదా మీకు. కాదు, పోపుల డబ్బా కాదు. చక్కగా దీనికి మనకి ఇక్కడ చూసారు కదా, ఇది ఇచ్చిన హ్యాండిల్ కూడా మనకి మంచి దాన్ని ఏమంటారు, లెదర్. సో మంచి లెదర్ ఫ్యాబ్రిక్ తో వచ్చిందనమాట. ఇది చూడండి, జస్ట్ ఇలా స్టోరేజ్ పర్పస్. ఇందులో కూడా మనకి 3 ఉన్నాయి అనమాట ఆర్గనైజర్స్. సో ఇదిగో చూడండి, 2 ఉన్నాయి మాక్సిమం, 3 కాదు 2. ఎవరి నిషు
చూస్తున్నారా పోపుల డబ్బాలు అనిపిస్తుంది కదా, కాదు. ఇందులోని మనము చక్కగా ఇయర్ రింగ్స్ గానీ బ్యాంగిల్స్ గానీ స్టోర్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. కాకపోతే వైట్ కలర్ కొంచెం కేర్ఫుల్ గా, వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఇలా ఉందన్నమాట. చూసారా, ఇది మనకి ఇది వచ్చేసి లెదర్ తోని ఇలా స్టిక్ చేస్తారు. దీనికి లోపల కూడా చూపిస్తాను ఎలా ఉంది ఏంటి అనేది. ఏం ఊడిపోదు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇది కూడా చాలా క్యూట్ ఉంది. సైజ్ చూడండి ఎంత బాగుందో. ఇలా వచ్చింది అనమాట. బ్యాక్ సైడ్ అయితే ఇలా ఉంది. అండ్ దీనికి వచ్చేసి ఇది చిన్నగా ఉంది. అంటే దాంట్లోనే ఇది ఇంకొక క్యూట్ అనమాట. 2 ఆర్గనైజర్స్ అనమాట. ఇవి 2 ఇచ్చారు, కాంబో ఆఫ్ 2. ఈ 2 కూడా ప్రైస్ నేను చెప్తాను, స్క్రీన్ మీద యాడ్ చేస్తాను, చెక్ చేయండి. ఇది కూడా చాలా బాగుంది. సో ఇలాంటి వాటిలో మల్టిపుల్ ప్యాటర్న్స్ లో వచ్చాయి అనమాట. సో నేను పర్టికులర్ గా కొన్ని సెలెక్ట్ చేసి అవి ఎలా వచ్చాయి క్వాలిటీ అనేది మీకు చెప్తున్నాను. ఒకవేళ మీకు ఇవి నచ్చే వీటిలో ఇంకా ఆర్గనైజర్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి. ఇంకా డిఫరెంట్ ఉన్నాయి, అవి కూడా నేను రివ్యూ చేస్తాను. ప్రతిదీ మనకి జూట్ థ్రెడ్ తో చేసింది అనమాట. ఇదంతా జూట్ థ్రెడ్ వర్కే. ఇదంతా మనకి ఆ వర్క్ అనేది వచ్చిందనమాట. కలర్ అనేది ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్ అనేది వాళ్ళు వేశారంతే. చాలా బాగుంది. క్వాలిటీకి కంప్లీట్లీ వర్త్ ఇట్. వాళ్ళు చేసిన ఈ వర్క్ కి మనం ఆ ప్రైస్ అనేది ఖచ్చితంగా ఇవ్వచ్చు. ఇది 2 కలిసి మనకి 300 అలా వచ్చింది. చాలా బాగుంది, చాలా క్యూట్ ఉంది. మిస్ కాదు, డెఫినెట్ గా పర్చేస్ చేసుకోండి. ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంకొకటి చూపిస్తాను, ఇంకొక బ్యూటిఫుల్ ఆర్గనైజర్ ఇదన్నమాట. సో ఇవి వచ్చేసి మనకి ఇలా కనిపిస్తున్నాయి కదా, ఇవి టోటల్ 1 2 3 ఇవి టోటల్ 5 వచ్చాయి అనమాట. ఇవి 5 వచ్చాయి. ఇవి ఎలానా ఏంటి అంటే చూపిస్తాను. ఇవి కూడా మనకి ఆర్గనైజర్స్ లాగే చూడండి. ఇది మనకి ఇలా ఉంటది అనమాట, అంటే పేపర్ టైప్. అండ్ ఇవన్నీ మనకి వాషబులే, మీరు వాష్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు, హ్యాండ్ వాష్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది ఇంకొక ఆర్గనైజింగ్ అనమాట. ఇట్లాగా అంటే వాటర్ ప్రూఫ్. ఇది మనం ఏదైనా వేసుకోవచ్చు. ఇలా కూడా చూసారా, మనం స్టోర్ చేసుకోవచ్చు. పెన్సిల్స్, పిల్లల పెన్సిల్స్ బాక్సెస్ అట్లాగా అన్ని ఒక్కొక్క దాంట్లోనే ఒక్కొక్కటి పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది కూడా చాలా బాగుంది ఆర్గనైజింగ్ కి. ఇది ఒక డిఫరెంట్ ప్యాటర్న్. సో దీన్ని కూడా మనకి ఇట్లాగా లిఫ్ట్ చేయడానికి సైడ్ హ్యాండిల్స్ అనేవి ఇచ్చారనమాట. ఇలాగా హ్యాండిల్స్ చూసారా, ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్గనైజింగ్. దీంట్లోనే మనకి ఇట్లా 5 కలర్స్ ఇచ్చారు. వచ్చేసి చూపిస్తాను 5 కలర్స్ ఏంటా అనేది చూపిస్తాను. సో 5 కలర్స్ వచ్చేసి ఇది ఒకటి అనమాట. గ్రే కలర్ ఒకటి వచ్చింది. సో జస్ట్ మనం ఇలా అంటే సరిపోతుంది, చాలా బాగున్నాయి ఇది కూడా. సో ఇలా గ్రే కలర్ ఒకటి వచ్చింది. ఇదిగోండి, ఇది ఒక కలర్. ఇదేంటంటే మనము చాలా ఈజీగా సో ఎల్లో కలర్ అనమాట దీనికి. ఇదిగోండి ఎల్లో కలర్, ఇట్లా ఎల్లో కలర్ ఒకటి వచ్చింది. ఎల్లో కలర్ యాక్చువల్ గా 2 వచ్చాయి అనమాట. ఎల్లో కలర్ 2 వచ్చాయి. ఇది గ్రీన్ కలర్ అనమాట. సో ఇవన్నమాట ఇవి ఆర్గనైజర్స్. అండ్ ఇవి టోటల్ 5 వచ్చాయి. 5 కాంబో 5 అనమాట. 5 ఎంత ఏంటనే స్క్రీన్ మీద ఇస్తే చెక్ చేయండి. ఇది ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి నార్మల్ ఫ్యాబ్రిక్, ప్లాస్టిక్ కాదు, అదే జూట్ టైప్ ఫ్యాబ్రిక్ వచ్చింది అనమాట. ఇది కూడా మనకి స్టిచ్చింగ్, జూట్ ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ ఎలా ఉంటుందో అలా వచ్చింది. డిజైనర్ గా వచ్చాయి అనమాట. ఇది కూడా చాలా బాగున్నాయి ఆర్గనైజ్డ్, అంటే క్యూట్ గా ఉన్నాయి. షెల్ఫ్స్ లోని మనం ఇట్లాగా కబోర్డ్స్ లోని చిన్నగా షెల్ఫ్ లాగా పెట్టుకోవచ్చు. బాగుంటాయి అనమాట. ఎట్లయినా మనం ఆర్గనైజ్ చేసుకోవచ్చు, మన ఇష్టం. కానీ చాలా క్యూట్ గా అందంగా ఉండేలాగా నేను ఇవి తెప్పించాను అనమాట. నచ్చితే ట్రై చేయండి. అండ్ ఇంకొక లాస్ చూపిస్తున్నాను. ఇవి కూడా బాస్కెట్స్ భలే ఉన్నాయండి, చాలా క్యూట్ ఉన్నాయి అసలు. సో చూడండి, ఇది కూడా దీనికి కూడా మనకి ఇక్కడ ఇలా ఇచ్చారనమాట, హ్యాండిల్స్ టైప్. ఇక్కడ కూడా హ్యాండిల్స్ అనేవి ఇలా ఇచ్చారు. మనం ఇట్లా మెడిసిన్స్ కూడా పెట్టుకోవచ్చు. చాలా బాగుంది అనమాట. ఏం పెట్టుకోవాలో అనేది నేను ఇంకా ఆలోచించిన, అందుకే ఏం చెప్పాలో నాకే అర్థం కావట్లేదు. బట్ ఆర్గనైజింగ్స్ కి చాలా బాగుంటాయి. ఏదైనా మీరు పెట్టుకోవచ్చు అనమాట వీటిలో. అది మీ ఇష్టం, మీ ఇంటిని మీరు ఎలా డెకరేట్ చేసుకోవాలనుకుంటున్నారు అనేది ఆలోచించమన్నమాట. నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి. ఇవి కూడా మనం 3 ఇచ్చారు. కాంబో ఆఫ్ 3 వచ్చేసి మనకి అరౌండ్ 270 300 అలా పడ్డాయి అనమాట. ఇలా వచ్చింది అనమాట. ఇది ఒక కలర్ కాంబినేషన్. సో దీనికి వచ్చేసి హ్యాండిల్స్ ఇలా ఇచ్చారు. ఇలా వచ్చాయి హ్యాండిల్స్, ఇక్కడ హ్యాండిల్స్ అనేవి వచ్చాయి. సో ఇదండి టోటల్. నేను ఇప్పుడు 6 ఆర్గనైజర్స్ చూపించాను. ఈ 6 లో మీకు ఏది నచ్చితే అది మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోండి. కాంబినేషన్స్, ప్యాటర్న్స్ అంతా చాలా బాగున్నాయి, చాలా క్యూట్ ఉండే. సో వీటిలో కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, డిఫరెంట్ ప్యాటర్న్స్ అవైలబుల్ ఉన్నాయి. మీకు నచ్చిన కలర్, మీకు నచ్చిన ప్యాటర్న్ మీరు ట్రై చేయొచ్చు. సో ఇదన్నమాట ఈ రోజు ఆర్గనైజింగ్ నేను పర్చేస్ చేసిన ఆర్గనైజర్స్. సో వీటిలో మీకు ఏది నచ్చినా డెఫినెట్ గా ట్రై చేయండి. లింక్స్ అనేవి డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తే చెక్ చేయండి. థ్యాంక్ యూ.